హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మిరపకాయ బజ్జీలు లేకుండా మన ఇంట్లో ఉండే పచ్చిమిర్చి ఎక్కువ కారానికి వాడుకుంటుంటాం కదా ఫ్రెండ్స్. ఆ పచ్చిమిర్చితోని మిరపకాయ బజ్జీలు వేసుకుందాం. ముందుగా పచ్చిమిర్చిలని క్లీన్ చేసుకొని ఒక్క పచ్చిమిర్చిని 4 చీలికలుగా చేసుకోవాలి. ఇది చాలా అంటే చాలా ఎక్కువ కారం ఉంటుంది ఫ్రెండ్స్. ఒకదాన్ని 4 పచ్చిమిర్చి 4 చీలికలు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈలోగా మనం బజ్జీ పిండిని ప్రిపేర్ చేసుకుందాం. దీంట్లోకి 1 టీ గ్లాసు ఇడ్లీ రవ్వ, 4 గ్లాసుల శనగపిండి వేసుకుందాం ఫ్రెండ్స్. మనం తీసుకునే పచ్చిమిర్చి బాగా కారం ఉంటుంది, అందుకోసమనే మనం ఇంగ్రీడియంట్స్ కూడా తగ్గించుకొని వేసుకోవాలి. దీంట్లోకి ఎక్కువ మసాలా, ధనియా పౌడర్, కారం యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్. తక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే మనం తీసుకున్న పచ్చిమిర్చిలో ఎక్కువ కారం ఉంటుంది. దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే మనం కలుపుకునే ఈ శనగపిండిలో తక్కువ మసాలా ఐటమ్స్ వేసుకుంటే ఆ కారానికి దీనికి సరిగ్గా బ్యాలెన్స్ సరిపోతుంది ఫ్రెండ్స్. చిన్న టీ స్పూన్ కారం, ధనియా పౌడర్ సగం టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ ఉప్పు, దీంట్లోకి సరిపడా అల్లం ముక్క, దీన్ని బాగా చిన్న స్లైసెస్గా కట్ చేసి దీంట్లో యాడ్ చేసి అప్పుడు మనం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లాన్ని కూడా తరుముకొని వేసుకున్న తర్వాత కొంచెం చిటికెడు వంట సోడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా చపాతీ పిండి మాదిరిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పిండి ముద్ద ఇంత ఒత్తుగా ఉంటే మనకు బజ్జీలు అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అందుకోసమనే ఇంకా బాగా జారుగా కలిపేస్తే మనకు బజ్జీలు సరిగా రావు, ఎందుకంటే ఇది కారం మిర్చిగా ఫ్రెండ్స్, తొందరగా అతుక్కోదు. అందుకోసమనే కొంచెం పిండి టైట్గానే ఉంటే అప్పుడు మనకు బజ్జీలు చాలా ఈజీగా వస్తాయి. పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేయాలి ఫ్రెండ్స్, అప్పుడు మనకు పిండి ఇంకా కొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఈలోగా మనం పచ్చిమిర్చిని చీలికలు చేసేసుకుందాం. మిరపకాయలు కట్ చేసుకోవడం అయిపోయింది ఫ్రెండ్స్. దాంట్లో ఉన్న ఈ గింజలన్నిటిని తీసేసి పడేసుకోవాలి, లేదంటే ఇంకా కారం ఎక్కువ అయిపోతుంది. ఒక్కొక్కటి 4 పీసెస్గా కట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం బజ్జీలని వేసేసుకుందాం. చిట్టి మిరపకాయ బజ్జీలు వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ మిరపకాయ బజ్జీలు మాత్రం అల్సర్ ఉన్న వాళ్ళు మాత్రం అస్సలు ట్రై చేయకండి ఫ్రెండ్స్, ఎందుకు బాగా కారం ఉంటుంది. తెలంగాణ స్పెషల్ చిట్టి మిరపకాయ బజ్జీలు ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఈజీగా ఉంటుంది, కాకపోతే చాలా కారంగా ఉంటుంది. ఇది వేసుకొని తినాలనిపించినప్పుడు ఇలాంటి మిరపకాయలతో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడు తినే బజ్జీలు కాకుండా ఇది చాలా వెరైటీగా అండ్ స్పైసీగా స్మూత్గా ఉంటుంది.